స్నేహితుల దినోత్సవం రోజున విశాఖలో విషాదం చోటు చేసుకుంది. పాత గంగవరం బీచ్ లో యువతి యువకుడు గల్లంతయ్యారు. విశాఖ జిల్లా పెదగంచాడ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారు జాలారిపేటకు చెందిన నీతు, పెందుర్తికి చెందిన దామోదరులుగా గుర్తించారు అధికారులు. బీచ్ సమీపాన ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నీతు బీచ్ లో పడిపోతూ ఉండగా దామోదర్ రక్షించబోయి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న న్యూపోర్ట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం బీచ్ లైఫ్ గార్డ్స్ తో గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, గల్లంతైన వారు ఆచూకీ ఏమైనా కూడా తెలిసిందా? డీటెయిల్స్ ఏంటి రాజు? బిందు, స్నేహితుల దినోత్సవంతో సరదాగా గడిపేందుకైతే విశాఖపట్నం చెందినటువంటి 7గురు ఈ రోజు పాత గంగవరం సమీపంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ సరదాగా గడుపుతున్న సమయంలో ఒక ప్రాంతంలో నిలబడి ఫోటోలు తీసుకునేందుకు ఒక రాయి మీద నిలబడ్డ సమయంలో పెద్ద భారీ అల అయితే వచ్చి వీళ్ళని కొట్టడంతో అందులో ఉన్నటువంటి ఇద్దరైతే గల్లంతయ్యారు. మిగతా ముగ్గురు కూడా అక్కడ ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పుకోవచ్చు. గల్లంతైన వారి కోసం అయితే ఇంకా పోలీసులు, అదేవిధంగా మెరైన్ పోలీసులు కూడా గాలిస్తున్న పరిస్థితి ఉంది. గజెత్తగాళ్ళని అయితే తీసుకురావడం జరిగింది. వాళ్ళైతే సముద్రంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంతవరకు వాళ్ళ ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఇందులో నీతు అనేటువంటి విశాఖపట్నం జాలరపేటకు చెందినటువంటి నీతు అనేటువంటి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి నీతు, అదేవిధంగా పెందుర్తికి చెందినటువంటి దామోదర్ అనేటువంటి యువకుడు కూడా గల్లంతవడం జరిగింది. దామోదర్కి ఈ నెలలో పెళ్లి కూడా కావాల్సి ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా నీతు అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే చదువుతున్నట్టుగా తెలుస్తుంది. మిగతా స్నేహితులు అయితే సంఘటన స్థలం వద్ద విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అయితే వీళ్ళ ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సరదాగా ఫ్రెండ్స్ తో గడిపేందుకు వెళ్ళినటువంటి వీళ్ళంతా కూడా ఈ రోజు స్నేహితుల దినోత్సవం అక్కడైతే ఘనంగా జరుపుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇంట్లో అక్కడ ఫోటోలు దిగేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక్కసారిగా భారీ అల అయితే ఎగసిపడి వచ్చి వీళ్ళనైతే సముద్రంలోనికి లాక్కొని వెళ్ళిపోయినట్టుగా మనకైతే ఆ విజువల్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో విషాదాన్ని చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.